92వ కీర్తన మొట్టమొదటి వచనం ఒకసారి చదవండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని చాలండి. ఇది మోషే గారు రాసిన కీర్తన. ఎవరు రాశారు చెప్పండి? ఎందుకంటే మన 90 అధ్యాయంలో దైవజనుడు మోషే చేసిన ప్రార్థన. మరొక పేరు ఆ కీర్తన పైన లేకపోతే ఎవరైతే అంతకుముందు కీర్తనలు రాశారో, ఎందుకంటే సహజంగా కీర్తనలు అనగానే మనం దావీదు గారు గుర్తొస్తారు. ఎవరు గుర్తొస్తారు చెప్పండి? గుర్తొస్తారు. కానీ వాస్తవానికి దావీదు గారు ఒక్కరే కీర్తనలు రాయలేదు, చాలామంది రాశారు. కోరహ కుమారులు రాశారు, మోషే గారు రాశారు, ఆసాపు గారు రాశారు, సొలొమోన్ గారు రాశారు, హేమాన్ రాశాడు, చాలామంది రాశారు. బట్ దావీదు కీర్తన అని ఎందుకు అంటామంటే ఎక్కువ రాసింది దావీదు గారు, అందుకని మనం దావీదు కీర్తనలు అని పిలుస్తాం. మనం ఎవరు ఏది రాశారు అనేది నోటిఫై చేయాలి అని అంటే ఒక్కటే, అదేంటంటే ఒక అధ్యాయం పైన ఎవరు రాశారు అనేది నోట్ చేసి ఉంటుంది. ఒకవేళ దాని వెనకాల అధ్యాయంలో ఏది నోట్ చేసి లేదంటే అర్థం ఏంటంటే దాని ముందు అధ్యాయం ఎవరైతే రాశారో వాళ్ళు కంటిన్యూషన్ రాసిన అధ్యాయాలన్నిటిపై ఇంకెవరి పేరు ఉండదు. మరలా ఇంకొక వ్యక్తి పైన, అంటే దావీదు కావచ్చు, కోరహ గారు కావచ్చు, ఎవరి పేరైనా పైన ఉంటే అక్కడ నుంచి మరలా వాళ్ళ కీర్తనని మన కంటిన్యూషన్ చూడొచ్చు. ఓకేనా? సో ఇది ఎవరు రాశారంటే దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. అలాగే ఇది కీర్తన, విశ్రాంతి దినమునకు తగిన కీర్తన గీతం అని కూడా పైన రాయబడి ఉంది. సరే, విషయం ఏంటంటే యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఎవరిని స్తుతించుట మంచిదట? యెహోవాను స్తుతించుట మంచిది, ఆయన నామమును కీర్తించుట అనగా పాడడం కూడా మంచిది. అంటే ఆరాధించడము మంచిదే, పాడడం కూడా మంచిదే. అయితే సహజంగా ఒక వ్యక్తిని ప్రైజ్ చేయాలంటే, అంటే ఒక వ్యక్తిని స్తుతించాలి అని అంటే ఆ స్తుతికి తగ్గ కారణం ఏదో ఒకటి ఉంటుంది. ఉదాహరణకి మనం పడిపోయామనుకోండి, ఎవరన్నా వచ్చి చేయబట్టి పైకి లేవనెత్తితే ఏం చేస్తాం? థ్యాంక్స్ చెప్తాం. అలాగే మనం ఏదైనా అడిగినప్పుడు ఎవరైనా మనకు సహాయం చేశారనుకోండి, మనం ఏం చెప్తాం? థ్యాంక్స్ అని చెప్తాం. అయితే ఇక్కడ మోషే గారు ఏం చెప్తున్నారంటే, ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అని అంటే 4వ వచనంలో ఉంది కదా, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను ఏం చేస్తున్నావు? సంతోషపరుస్తున్నారట. ఇప్పుడు బాగా ఆలోచించండి, దేవుని ఎందుకు స్తుతించాలా? ఆయన మనల్ని ఏం చేస్తున్నారు? సంతోషపెడుతున్నారు. దుఃఖ పెడుతున్నారా కదా? ఇప్పుడు నూతన సంవత్సరంలోకి మనం ఎంటర్ అయ్యాం అంటే దేవుడు మనల్ని ఏం చేశారు? ఆయన సంతోషపరిచారు. అంటే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుణ్ణి మనం ఊరికనే స్తుతించట్లా. బాగా గుర్తుపెట్టుకోండి, చాలామంది నేను దేవుణ్ణి స్తుతిస్తున్నానండి అంటారు, కానీ దేవుడు ఏ కార్యం చేయకుండానే మనం స్తుతిస్తున్నామా? ఆలోచించండి. ఇక్కడ మోషే గారు అంటున్నారు, దేవాన్ని మేము నిన్ను స్తుతిస్తున్నాం, మేము నిన్ను స్తుతించాలి కూడా. ఎందుకనంటే నీ కార్యముల చేత నీవు మమ్మల్ని ఏం చేస్తున్నావు? సంతోషపరుస్తున్నావు. అంటే ఆయన మనల్ని సంతోషపెడుతున్నారు కాబట్టి మనం దేవుణ్ణి ఏం చేస్తున్నాం? ఊరికనే దేవుని స్తుతించట్లా, అంతే కదండి. ఇప్పుడు పిల్లల్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడు, తినడానికి ఆహారం ఇచ్చాడు, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ఆయుష్ను కూడా ఇచ్చారు. ఇంతకంటే ఏం చేయాలి దేవుని స్తుతించడానికి? అర్థమైందండి? దేవుని స్తుతించాలి అని అంటే దేవుడు కోట్లు ఇవ్వాల్సిన అవసరంలా, కోట్ల కంటే విలువైన ప్రాణాన్ని దేవుడు ఇచ్చాడు. ఇంతకంటే ఏం కావాలా? మీకు అర్థమవుతుందండి? ఎంతోమంది 2024 సంవత్సరాన్ని చూడగలిగారా? చూడలేకపోయారు. ఇంకా విషయం చెప్పాలంటే 31st నైట్ చాలామంది పార్టీలు చేసుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. బైకుల మీద కేరింతలు కొడుతూ యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు ఉన్నారు.
కానీ మనమైతే దేవుని సన్నిధిలో ఉండి ఏం చేస్తున్నాం? సంతోషిస్తున్నాం. అందుకనే దేవుడిని ఏం చేయాలా? స్తుతించాలి. ఎంతకంటే ఏం కావాలి? దేవుని స్తుతించాలంటే అసలు మనకు ఆరోగ్యం ఇచ్చాడు ఆయన, ఆయుష్ని ఇచ్చాడు ఆయన. మనం ఇలా ఉండి దేవుని స్తుతించడానికి చక్కటి స్వరాన్ని కూడా ఇచ్చాడు. అందుకనే దేవుడిని ఏం చేయాలి? అందుకని ఆయన చేతి కార్యములను బట్టి, చేతి పనులను బట్టి నేను ఉత్సాహిస్తున్నాను. యెహోవా నీ కార్యముల చేత, అంటే దేవుడు చేస్తున్న పనుల చేత మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన సంతోషపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? బాగా ఆలోచించాలి. దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. తేడా వస్తే చెప్పండి, అది అర్థమైందా? కాబట్టి ఆశీర్వాదం ఇవ్వాలా లేదా వేరే రకంగా దేవుడు ఉండాలా అనేది ఎవరి చేతుల మీద ఉంది? మన చేతులపై ఉంది. అయితే ఒక విషయం ఏంటంటే, దేవుడి నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలి అని అంటే, ఇప్పుడు మనం పాడుకున్న పాటలో ఒక మాట రాయబడి ఉంది, చాలా చక్కని పాట. ఎవరు రాశారు నాకు తెలియదు కానీ, అంచుల నుండి జారేలా, గిన్నెల నుండి పొర్లేలా ఆశీర్వదిస్తాడు. అది మనం పాడుకున్న పాట, అంతే కదండి. మనం పాడేటప్పుడు, అందుకే ఎప్పుడు చెప్తాను, పాడేటప్పుడు ఈజీగా పాడొద్దు, అనుభవిస్తూ పాడాలి. అప్పుడు మనకు దాని అర్థం ఏంటో, దేవుని ఎందుకు స్తుతించాలో, అసలు ఆ పాటలో ఉన్న అర్థం ఏంటో మనకు అర్థమైతే ఆ పాట మనం ఆస్వాదిస్తూ పాడతాం. దేవుడు ఆశీర్వదిస్తాడు, కానీ ఆశీర్వాదం దేవుడిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అంచుల నుండి జారేలా, గిన్నెలు నిండి అలా ఉంటుందట ఆశీర్వాదం. ఎవరిస్తే? దేవుడిస్తే. అంటే అర్థం ఏంటంటే మనం తట్టుకోలేం అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. తట్టుకోలేనంత ఆశీర్వాదం అంటే అంచుల నిండి జారిపోద్దట. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దీంట్లో వాటర్ ఉందనుకుందాం, దీంట్లో వాటర్ మహా అయితే మనం ఎక్కడి వరకు పోస్తాం? అంచు వరకు పోస్తాం, నిండే వరకు, అంతే కదండి, అంతే కదా. కానా విందులో మరియమ్మ గారు ఏమన్నారు? అమ్మా ద్రాక్షారసం అయిపోయింది అని అంటే, ఓ పని చేయండి అయ్యా, మీరు వెళ్ళి ఆ రాతి బాణంలో అంచుల మట్టుకు, ఎక్కడి వరకు అంటే సహజంగా మన అందరం చేసే పని ఏంటి? అంచుల మట్టుకే పోయాలి. అంతకు మించి పోస్తే ఏమవుద్ది? అంతే కదండి, పొర్లిపోద్ది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆయన ఆశీర్వాదం ఇస్తేనట అంచుల నుండి జారుద్దట, గిన్నెలు నిండిపోయి పొర్లిపోద్దట. అలాంటి ఆశీర్వాదాన్ని ఎవరిస్తారట? దేవుడిస్తాడట. అయితే ఇక్కడ చిన్న కింద కొటేషన్ కూడా ఉంది, మనం పాడుకున్న పాటలు ఏమో తెలుసా? విశ్వాసంతో ప్రార్థన చేయాలంట. దేంతో ప్రార్థన చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఇచ్చేదాకా మనకు రెండు ఉండవుగా. ఒక సంవత్సరం చేస్తాం నిజంగా, లేదా 6 నెలలు చేస్తాం, లేదా 2 సంవత్సరాలు చేస్తాం, ఇంకా దేవుడు ఇవ్వలేదు అనుకోండి, దాని గురించిన ప్రార్థన మర్చిపోతాం మనం. నిజం కాదా? నిజం కాదండి. ఇప్పుడు ఉద్యోగం కోసం ట్రై చేసేవాడు ఏం చేస్తాడంటే, ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ట్రై చేసిన తర్వాత ఇంకా నాకు రాదులే, మానేస్తారు ప్రార్థన. నిజం కదా? కానీ ఇచ్చేదాకా ఏం పట్టాలట? అంటే విశ్వాసంతో ప్రార్థన అంటే అర్థమైతే తెలుసా? మనం దేని గురించి అయినా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చి తీరతాడు అని చెప్పి విశ్వాసంతో ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ఏది అడిగినా, బైబిల్లో ఉంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును. ఏం చేయాలట? అడిగితే ఆయన ఇస్తాడు. కానీ అడిగేది ఎలా అడగాలట? ఎలా అడగాలి? విశ్వాసంతో అడగాలి. ఎలా అడగాలి అంటే మళ్ళీ చెప్తున్నా, మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవా నాకు ఇది ఇవ్వు అని ప్రార్థన చేస్తాం, పిల్లల్ని ఇవ్వని ప్రార్థన చేస్తాం, మీకు అర్థమైందా? గృహాన్ని ఇవ్వని ప్రార్థన చేస్తాం, ఉద్యోగాన్ని ఇవ్వని ప్రార్థన చేస్తాం, వ్యాపారాన్ని అభివృద్ధి పరిచయాన్ని ప్రార్థన చేస్తాం, ప్రభా ఈ స్కూల్లో లేదా ఈ కాలేజీలో ఈ ఎగ్జామ్స్లో నేను పాస్ అవ్వాలి అని ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఇది నాకు దేవుడు ఇచ్చి తీరతాడు అని నమ్మడమే విశ్వాసం. చాలామంది విషయం ఏంటంటే ప్రార్థిస్తారు కానీ మనసులో ఏముండదు? ఏముండదు చెప్పండి అమ్మ, ఏముండదు? విశ్వాసం ఉండదు. అంటే ఏంటి? ఇప్పుడు ప్రార్థన చేస్తాం, ఏమో తగ్గుద్దో తగ్గదో, జరుగుతుందో జరగదో, దీన్ని ఏమంటారంటే అల్ప, అంటే విశ్వాసం ఉంది దీంట్లో కూడా, కానీ అది ఎలా ఉంది? అల్పంగా ఉంది. కానీ అల్ప విశ్వాసంతో ప్రార్థించమని రాయలా, విశ్వాసంతో ప్రార్థన చేయాలట. దేంతో ప్రార్థన చేయాలి అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఏది అడుగుతావో ఆ దేవుడిస్తాడని నమ్మాలి. దేవుడిస్తాడని నమ్మాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, పాల్ యాంగిచో గారు తన అనుభవాల్లోంచి, పాల్ యాంగిచో గారు తెలుసా మీకు? తెలీదా? వీళ్ళు ఎంతమంది తెలుసు? తెలుసా తెలీదా?
పాల్ యాంగిచో గురించి ఎప్పుడు వినలేదా? సరే, విన్నారు కదా, మనం విన్నారు, కొంతమంది తెలియకపోవచ్చు. పాల్ యాంగిచో గారు ఎవరంటే ఇప్పుడు మన భారతదేశంలో అతిపెద్ద మందిరం సతీష్ కుమార్ గారిది. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద సంఘాన్ని కలిగి ఉన్న దైవజనుడు పాల్ యాంగిచో గారు. కొరియాలో ప్రపంచంలో ఎక్కువ సంఘం ఉన్నది ఆయనకే. బట్ రీసెంట్గా చనిపోయారు ఆయన. మన ఇండియా కూడా వచ్చారు రీసెంట్గా, మేబీ 1920లోనే మేబీ చనిపోయినట్టున్నారు. చాలా నిండు వృద్ధుడిగా చనిపోయాడు ఆయన. మీరు యూట్యూబ్లో కొట్టొచ్చు, పాల్ యాంగిచో అని దైవజనుడు. కొరియాలో, సౌత్ కొరియాలో ఆయన మంచి సంఘాన్ని, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు శాంసంగ్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ కంపెనీస్ యొక్క అధినేతలు అందరూ కూడా పాల్ యాంగిచో గారు విశ్వాసులు. అది ఆ దైవజనుడు. అయితే ఆ దైవజనుడు తన పుస్తకంలో రాశాడు. ఏం రాశారంటే, ఆయన సేవకు వచ్చిన క్రొత్తల్లో ప్రార్థన చేస్తున్నాడు. చిన్న పాకలో మందిరం స్టార్ట్ చేశాడు. చిన్న పాకలో, మనలాగానే ఆరంభంలో చిన్న పాకలో ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు మా అయితే ఒక 10 మంది సంఘబిడ్డలు ఉండేవారు ఆయనకి. అయితే పాపం చాలా కడు పేదరికంలో ఆయన స్కూల్ టీచర్ ఉద్యోగాన్ని వదిలేసి వచ్చి దేవుని సేవకు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆయనకి కనీస అవసరతలు కూడా ఉండే కాదు. అంటే మినిమం కొన్ని, ఒక టేబుల్ అని లేకపోతే ఒక సైకిల్ అని అలాంటివి కూడా ఏమి ఉండే కాదు. సరే, రోజు ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఒక మంచి సైకిల్ కావాలి ప్రభువా, నేను సువార్త చేయాలని తిరుగుతున్నాను, ఆ తిరగడానికి కాలినడకన వెళ్ళలేకపోతున్నాను ప్రభువా, సుదూర ప్రాంతాలకు వెళ్ళాలంటే నాకు మంచి సైకిల్ ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత, దేవా నేను వాక్యం చెప్పడానికి అక్కడ ఒక మంచి టేబుల్ కావాలి ప్రభువా, అలాగే అక్కడ కూర్చోవడానికి ఒక మంచి చైర్ కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడట. సంవత్సరం గడిచింది, ప్రార్థనకి ఏం రాలా, జవాబు రాలా. అప్పుడు దేవుడు మాట్లాడండి. ఒక రోజు ఏం చేస్తున్నాడంట ప్రార్థనలో, ప్రభువా సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాను ఇంకెవ్వట్లేదంట. అప్పుడు దేవుడు మాట్లాడ్డట యాంగిచో గారితో, యాంగిచో ప్రార్థన చేస్తున్నావు కరెక్టే, కానీ నీకు ఎలాంటి వస్తువులు కావాలో క్లారిటీగా నన్ను అడిగావా అన్నాడంట. నాకు అర్థం కాలేదు, క్లారిటీగా ఏంటి ప్రభువా అంటే. అప్పుడు ఆయన అన్నాడంట, బాబు యాంగిచో నువ్వు హోటల్కి వెళ్తావు కదా, హోటల్కి వెళ్ళి టిఫిన్ పట్టురండి అంటే ఏమంటాడు? ఇడ్లీ తింటావా, దోశ తింటావా, సాంబార్ ఇడ్లీ తింటావా, గారి తింటావా అడుగుతాడా? అడగడా? అదేం కాదు కానీ టిఫిన్ పట్టురావయ్యా అంటే ఏమంటాడు? వీడెవడో పిచ్చోళ్ళలో ఉన్నాడు. టిఫిన్ అంటే చాలా రకాలు ఉన్నాయి, దాంట్లో నీకు ఏ టిఫిన్ కావాలి అడుగుతారా? అడగరా? ఇప్పుడు ఎందుకంటే బిర్యానీకి వెళ్ళారు హోటల్కి, బిర్యానీ బట్రా అంటే ఏమంటాడు? చికెన్ బిర్యానా, ఫ్రై పీస్ బిర్యానీయా, దమ్ బిర్యానీయా, స్పెషల్ బిర్యానీయా, కేమా బిర్యానీయా, మటన్ బిర్యానీయా, ఫ్రాన్స్ బిర్యానీ అడుగుతాడా? అడగడా? అంటే మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హోటల్కి వెళ్ళినప్పుడు ఏమడుగుతాం? క్లారిటీగా. ఒక మొబైల్ కొనడానికి వెళ్తాం, ఏదో ఒక మొబైల్ అంటావా? ఆడు అడుగుతాడు, స్మార్ట్ ఫోన్ కావాలా, ఏ రేంజ్లో కావాలి, ఏ జీబీ కావాలి, ఏ ర్యామ్ కావాలి, ఏ కాస్ట్లో కావాలి, ఏ కంపెనీ అడుగుతారా? అడుగుతారుగా. ఎందుకండి మీరు చీరలు కొనుక్కుంటా వెళ్తారు కదా, చీరలు బట్టరా అంటే ముందేమంటాడు? పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అంటే మన నచ్చిన ప్లేస్ వెళ్ళిపోతాం, సహజంగా అక్కడైనా అడుగుతారు ఏం కావాలంటే చీరలు కావాలంటే. మీకు ఏ టైప్ కావాలని అడుగుతాడు? సిల్క్ శారీసా, ఫ్యాన్సీ శారీసా, పట్టు శారీసా, బెనారస్ పట్టా అడగడా? అడుగుతాడుగా. అంటే మనం క్లారిటీగా అడుగుతాం కదా ఏదైనా సరే, మనం ఏ వస్తువు కన్నా క్లారిటీగా అడుగుతాం కదా. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, యాంగిచో నువ్వు టేబుల్ కావాలని అడుగుతున్నావు, ఎలాంటి టేబుల్ కావాలి అడిగావా? సైకిల్ కావాలని అడిగావు, ఎలాంటి సైకిల్ కావాలని అడిగావా? చైర్ కావాలని అడిగావు, ఎలాంటి చైర్ కావాలి అడిగావా? అంటే అప్పుడు దేవుడు ఈ వాక్యం చూపించాడు అట్లా ఒక వార్తలను. మీ పరలోకపు తండ్రి అంటే మీరు మనుషులుగా ఉన్నారు కదా, మీ బిడ్డ మిమ్మల్ని గుడ్డు అడిగితే తేలు ఇవ్వడు కదా. అంటే నీ బిడ్డ నిన్ను గుడ్డు అడిగితే నువ్వేం కొనిస్తావు కదా. అంత క్లారిటీగా నీ బిడ్డ ఉన్నప్పుడు నువ్వే ఇవ్వగలిగినప్పుడు మరి నువ్వు నన్ను అడిగే విషయంలో కూడా ఎలా అడగాల? అప్పుడు బుద్ధి వచ్చిందంట. ఎవరికి? యాంగిచో గారికి. ప్రభువా క్షమించు ప్రభువా అనుకుని, ప్రభువా నాకు ఇంత సైజు, సపోజ్ ఎంతో ఒక 12 ఏదో ఒక సైజు, ఇంత సైజు నాకు టేకు చెక్కతో తయారు చేయబడిన టేబుల్ కావాలి ప్రభువా. అలాగే క్వశ్చన్ చైర్ తెలుసు కదండి, ఆఫీస్ చైర్ కావాలా. మూడవది ఏంటంటే సైకిల్, అమెరికా మోడల్ సైకిల్ కావాలని అడిగాడంట. 3 అడిగాడంట. అడిగి చర్చిలోకి వెళ్ళాడు ఆయన. చర్చిలోకి వెళ్ళి 10 మంది ఉంటారు కదా మహా అయితే, చిన్న సంఘం అప్పట్లో. ఇప్పుడు 10 లక్షలకు పైబడి సంఘం అయింది, ఇప్పుడు కూడా రన్ అవుతుంది. అయితే అలాంటి పరిస్థితులు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత తెల్లారు వచ్చి మందిరంలో అనౌన్స్ చేశాడట,
ప్రభు అయిన యేసు ప్రభు వారు మనకి ఒక మంచి టేకు చెక్కతో తయారు చేయబడిన టేబుల్, ఒక మంచి అమెరికా మోడల్ సైకిలు, ఒక మంచి క్వశ్చన్ చైరు అనుగ్రహించారు అని చర్చిలో చెప్పాడంట. చెప్పేసరికి కొంతమంది ఉంటారు కదండి చర్చిలో వాళ్ళు, మా పాస్టర్ గారు తినడానికి తెకానా లేదు కానీ అమెరికా మోడల్ సైకిల్ వచ్చేసిందట. చెక్క మళ్ళీ మామూలు చెక్క కాదు, ఏ చెక్క ఇది, టేకు చెక్కట. మళ్ళీ కుషన్ చైర్ అంట, మామూలు ప్లాస్టిక్ చైర్కి దిక్కులేదు మా పాస్టర్ గారికి అని వెటకారంగా నవ్వుకుని ప్రార్థన అయిన తర్వాత బయటికి వెళ్తా ఉంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మీరు 3 వస్తువులు చెప్పారు కదండి, అసలు మంద చిన్న పాక, ఈ వస్తువులన్నీ కొనడానికి మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి, దేవుడు ఎలా ఇచ్చాడని మీరు చెప్తున్నారు, మాకు ఒకసారి చూపించండి అన్నాడట. చూపిస్తేనే కదండి మనం నమ్ముతాం, అవునా కదా? చూపిస్తేనే నమ్ముతాం, చూడకముందు నమ్ముతామా? అదే మరి మన విశ్వాసం. అర్థమవుతుందా? ఆ యవనస్తులు కూడా అలాగే అడిగితే అప్పుడు ఆయన అన్నాడట, నాయన కడుపులో ఒక ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కడుపులో బిడ్డ ఉందని నమ్ముతున్నావా లేదా అని అడిగాడట. మనం నమ్ముతామా లేదా? బయటది చూపించు అంటామా? స్కానింగ్లో కూడా మనం చూపించరు, మామూలుగా కదలికలు మాత్రం చూపిస్తారు, అంతే కదండి, అవునా కాదా? కానీ బయటికి తీసి బిడ్డ ఉన్నాడంటే చూపించలేం కదా, బట్ మనం నమ్ముతున్నాం కదా. అప్పుడు ఆయన అన్నాడట, కడుపులో బిడ్డ ఉన్నది నిజమని నువ్వు ఎంతైతే నమ్ముతున్నావో ఇప్పుడు ఆ 3 కూడా నా కడుపులో ఉన్నాయి అన్నాడంట. అంటే సమయం వచ్చినప్పుడు అవి ఎక్కడికి వస్తాయి అంటే, ఈ తొంటర కుర్రోళ్ళు ఉంటారు కదండి, వినరు, వాళ్ళు బయటికి వెళ్ళి పాలి యాంగిచో గారు ప్రెగ్నెంట్ అన్నారు. ఏమన్నారు? ఆ ఏరియా అంతా ప్రచారం చేశారంట, పాలి యాంగిచో గారు ప్రెగ్నెంట్, పాలి యాంగిచో గారు ప్రెగ్నెంట్ అని మొత్తం అంతా ప్రచారం చేశారట. ఆయన నవ్వుకున్నాడు. కరెక్ట్గా అలా జరిగిన 1 నెల రోజుల తర్వాత అక్కడ నుంచి ఒక అమెరికా దొరగారు అక్కడ నుంచి ఒక ఆఫీస్ నిమిత్తం ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ అమెరికా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతా పాపం ఈయన పేదరికం గురించి విని ఒక ఆయనతో కౌరు పెట్టాడు, పలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి రేపు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం, కానీ అన్ని వస్తువులు మేము వేసుకెళ్ళడం సాధ్యం కాదు, కొన్ని వస్తువులు రూమ్లో వదిలేసాం, రేపు వచ్చి పట్టుకెళ్ళమని చెప్పి ఆయన చెప్పేసి వెళ్ళిపోయారట. సరే తెల్లవారు మొత్తం మీద పాలి యాంగిచో గారు రెండో రోజు వచ్చి ఆ ఇంటికి వచ్చారు. ఆ వ్యక్తి ద్వారా డోర్ తీశారట. విచిత్రం ఏంటంటే 3 వస్తువులు మిగిలినాయట. ఆయన ఏది అడిగాడో ఆ 3 వస్తువులు ఉన్నాయంట. ఆ 3 వస్తువులు ఇప్పుడు బాగా ఆలోచించండి. ఆయన చూశాక నమ్మాడా, ప్రార్థన చేశాక నమ్మాడా? ఇది పుక్కిట పురాణం కాదు. మీరు యూట్యూబ్లో కొట్టండి పాల్ యాంగిచో గారి బయోగ్రఫీ అని, లేదా ఆయన పుస్తకాలు చదవండి. అప్పుడు పాల్ యాంగిచో గారు ఏం రాశాడు తెలుసా? ఆ రోజు విశ్వాసంతో చిన్న పరిచర్యలో ప్రార్థన చేశాడు. ఆ చిన్న 10 మంది సంఘం నుంచి, చిన్న పాక నుంచి ఈ రోజున 10 నుంచి 15 లక్షల మంది మధ్యలో సంఘాన్ని కట్టే నాయకుడిగా ఆయన మార్చాడు. ప్రపంచంలో అతిపెద్ద సంఘం పాల్ యాంగిచో గారిది. ఇప్పుడు కారణం ఏంటి? 10 మంది ఉన్నప్పుడు మనం విశ్వసించాం, కానీ ఆ 10 మంది ఉన్నప్పుడే యాంగిచో గారు రాస్తారు ఆయన అనుభవాల్లో, 10 మందిని నేను చూడలా, నా ముందు 10 మంది ఉన్నప్పుడు 10 లక్షల మందిని ఊహించుకునే వాక్యం చెప్పేవాడిని. కొంతమంది అడుగుతూ ఉండేవారట, నీ పాస్టర్ గారు యాంగిచో గారు అంత గట్టిగా గొంతు చించుకుని అరిచేస్తున్నారు, ఎదురుగా కనీసం 10 మంది కూడా లేరు, ఏదో 10,000 మంది ఉన్నట్టు గొంతు చించుకుని వాక్యం చెప్తున్నాడు ఈయన అని వెటకారం చేశారట. అప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటో తెలుసా? నేను వాక్యానికి నిలబడినప్పుడు 10 మంది అని వాక్యం చెప్పను, నా ముందు 10,000 మంది పైబడి కూర్చున్నారని వాక్యం చెప్తా అన్నాడు. ఆ 10,000 మంది ఈరోజు 10 లక్షలకు పైబడి సంఘంగా దేవుడు. కారణం తెలుసా? మనం ఏదైనా ఒక దాని గురించి, ఒక వస్తువు కావచ్చు, ఒక ఏదైనా ఆశీర్వాదం కొరకు కావచ్చు, ప్రార్థన చేస్తే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేంతో ప్రార్థన చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఇస్తాడు ఎవడైనా. పాలి యాంగిచో గారు అడిగారు, ఇచ్చారా లేదా? ఇస్తాడండి ఆయన. ఇచ్చేదాకా నువ్వేం పట్టాలా? ఏం పట్టాలా? ఓపిక పట్టాలి. నేను మళ్ళీ చెప్తా, రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవాలని ప్రార్థన చేయకు, రాత్రికి రాత్రే గొప్పలు అయిపోవాలని ప్రార్థన చేయకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవా నా కొరత ఇది, నాకు సమస్య ఇది, నువ్వు నాకు ఇది ఇవ్వు అని ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేసిన తర్వాత తెల్లవారుగానే వచ్చేయాలని కోరుకోకండి. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఓపికతో, ప్రభా నువ్వు ఇచ్చే వరకు నువ్వు ఇస్తావు, ఆ విశ్వాసం నాలో ఉంది. ఆయన అన్నాడు, మీ బిడ్డ ఆఫ్టర్ ఆల్ మీరు మనుషులు కదా,
మీరే నీ బిడ్డకి గుడ్డు అడిగితే తేలేవరు కదా, అలాంటప్పుడు నువ్వు నీ పరలోకపు తండ్రి, నీ కొరకు ప్రాణం పెట్టిన తండ్రి కదా, ఆయన మనల్ని అడిగితే ఏది అడిగితే ఆపోజిట్లు ఇస్తాడు ఆయన. మన బిడ్డలకే మనం ఇంత బాగా సౌకర్యం చేస్తున్నాం కదా, వాడు ఏది అడిగితే అది కొనిస్తున్నాం కదా, అలాంటప్పుడు మన పరలోకపు తండ్రి మనం అడిగింది ఎందుకు ఇవ్వడాయన 100% ఇస్తాడు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దేంతో ప్రార్థన చేయట్లా. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ దేంతో చేయరు. అందుకే బైబిల్ ఉంది కదా, మీరు అడిగిన వాటినెల్లా పొందుకుని ఉన్నామని ఏం చేయాలా? విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలా. అప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అంచుల నుండి గిన్నెల నుండి ఆశీర్వదిస్తాడు ఆయన. ఇప్పుడు ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వాదానికి కర్త ఆయనే. ఆశీర్వదించే దేవుడు నిన్ను దుఃఖ పెడతాడా? నో. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, మనం ప్రార్థన చేస్తాం. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ఏదైనా అడగొచ్చండి, ఏదైనా. అలాగని గొంతమ్మ కోరికలు ఆయన ముందే అట్టకండి. ప్రభా రాత్రి శ్యామ్ గారు చెప్పారు, ప్రభా రాత్రికి రాత్రి 2 స్టేర్లు బిల్డింగ్ కట్టుకోవాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభా, 2 స్టేర్లే కావాలి ప్రభా. ఆడ దిక్కుమాల కోరికలు కోరకూడదు. అవసరమైన వాటిలో ఇప్పుడు యాంగిచో గారు అడిగారంటే ఏమడిగారు? ప్రభా నా సేవకి కావాలి ప్రభా అని అడిగారు. అంటే ఆయనకు అవసరం అవి అడిగారు. అవసరానికి మించి మాత్రం ఇవ్వడండి. అర్థమైందా? ఎందుకంటే వాక్యాన్ని కూడా రాంగ్ డైరెక్షన్లో వినేవాళ్ళు ఉన్నారు కొంతమంది. వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనకి ఏది అవసరమో, ఏ సమయానికి అవసరమో ఖచ్చితంగా ఆయన ఇచ్చి సందేహం లేదు. అందుకే అడిగేటప్పుడు సందేహం తడకొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, మన అవసరం ఆయనకి తెలియదా? మనకి ఇది కావాలి అని ఆయనకి తెలీదా? తెలుసు. కానీ నువ్వు అడుగుతావా లేదని వెయిట్ చేస్తున్నాడు ఆయన. దేనికోసం అండి? అడగాలి. అడగకపోవడమే మన అక్కర తెలుసు ఆయనకి. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? అడుగుడి మీకు అన్నాడు ఆయన. అడగక ముందే తెలుసు. కానీ నువ్వు అడుగుతావో లేదో చూస్తాడుగా ఆయన. చూస్తాడు చూడ్డా. అందుకే మనం అడగాలి. మళ్ళీ ఎలా అడగాలి? సందేహంతో అడగొద్దు. దేంతో అడగకూడదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవా నాకు ఇది ఇస్తాడంతే. దేవా నాకు ఎలాంటి బిడ్డ ఇస్తాడు, ఇలాంటి గృహం కావాలి ఇస్తాడు, ఇలాంటి ఉద్యోగం కావాలి ఇస్తాడు. కానీ ఎలా అడగాల? గట్టిగా చెప్పండి. ఎలా అడగాల? విశ్వాసంతో అడగాలి. అడిగితే ఇచ్చి తీరుతాడండి. నేను మళ్ళీ చెప్తున్నాను. నేను ఎప్పుడు చెప్తాను, పాల్ యాంగిచో గారే కాదు, మీ ముందు నిలబడిన దైవజనుడు కూడా నేను అడిగాను. నేను చాలాసార్లు చెప్పాను ఈ సాక్ష్యాన్ని, బట్ సమయాన్ని బట్టి మళ్ళీ చెప్తున్నాను. మాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు పాస్టర్ గారికి 7 years బ్యాక్, అంటే ఇంచుమించుగా ఇప్పుడు పిల్లలకి 5వ సంవత్సరం వచ్చింది. 7 years పిల్లలు ఉన్నప్పుడు, ప్రెగ్నెంట్ అయినప్పుడు, ట్విన్స్ అని చెప్పినప్పుడు అడిగాను. నేను ఏమని అడిగాను అని అంటే, ప్రభా 2 మగబిడ్డలు వద్దు, 2 ఆడబిడ్డలు వద్దు, నాకు అబ్బాయి అమ్మాయే. ఇక్కడే పాస్టర్ గారు ఉన్నారు, అడగండి. మేము ఇది రోజు ఇదే పోరాటం. ఆవిడ నన్ను బెదిరించడానికి, ఏమండి 2 ఆడపిల్లలు ఇస్తే ఏం చేస్తారు అనేవారు. నేను అనేవాడిని. ఇంత లేట్ అయిన తర్వాత దేవుడిచ్చి ఆశీర్వాదం ఎలా ఉండాలంటే తలదన్నేలా ఉండాలి. ఇందాక పాడుకున్నది అంచుల నుండి జారేలా. ఇప్పుడు ప్రార్థన చేశాను. నేను బాగా ఆలోచించండి. నేను ప్రార్థన చేసినప్పుడల్లా ప్రతిరోజు ఇదొక్క ప్రార్థన, ప్రభా నా బిడ్డ ఇలా ఉండాలి, ఇలాంటి అబ్బాయి పుట్టాలి, ఇలాంటి ఖచ్చితంగా నాకు అబ్బాయి అమ్మాయే కావాలి అని ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాను. సందేహం లేకుండా చెప్తున్నా, లైవ్ వెళ్తుంది. దేవుడు ఖచ్చితంగా నేను ఏ ప్రార్థన చేశానో ఎగ్జాక్ట్గా నాకు ఎలా ఇచ్చాడు దేవుడు? ఎలా ఇచ్చాడండి? మీ కళ్ళ ముందే కదా సాక్ష్యం. కానీ నేను క్లారిటీగా అడిగాను. క్లారిటీగా యాంగిచో గారి జీవితంలో అద్భుతం చేసిన దేవుడు, మీ కళ్ళ ముందున్న దైవజనుడి జీవితంలో అడిగింది ఇచ్చిన దేవుడు, కూడి వచ్చిన మన జీవితాల్లో ఈ వాక్యం వింటున్న వర్తమానం ద్వారా, టీవీ వర్తమానం ద్వారా వింటున్న నీ జీవితంలో దేవుడు ఎందుకు ఇవ్వడం? చాలామంది దేవుడు నాకు ఇవ్వట్లేదండి, చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నానండి. నో, నేను మళ్ళీ చెప్తున్నా, దేవుడు ఇస్తాడు. మీకు అర్థమవుతుందా? ఆయన సహాయం చేయనేరకున్న హస్తం ఏమవ్వలేదంట, ఏం కాలేదంట. ఆయన హస్తం అప్పుడు అదే, ఇప్పుడు ఇదే. ఆయన ఇవ్వడానికి సిద్ధం. పొందుకునే వ్యక్తిలోనే లోపం ఉంది తప్ప ఇచ్చే దేవునిలో లోపం లేదు. ఆయనకి ఇచ్చాడు దేవుడు, మీ కళ్ళ ముందున దైవజనుడికి ఇచ్చాడు. నీకు ఎందుకు
ఇవ్వడాయన. భూమి మీద ఉన్న ప్రజలందరిలో మిక్కిలి మిక్కిలి అంటే ఎక్కువ. ఆలోచించండి, గుద్దుకు చంపాడు ఒకడిని, మర్డరర్ కదండి మోషే. ఆలోచించండి ఎంత బలడి చూడండి, ఒక్క గుద్దికి మనిషిని చంపగలవా? అంత దుర్మార్గుడు మోషే. ఒక్క దెబ్బ కొట్టాడంటే అంటే అన్ని విద్యల్లో ఆరితేరినవాడు మోషే. తీసుకొచ్చి బాగా ఆలోచించండి, ఇప్పుడు ఒక మనిషిని చంపేశామండి, చనిపోయాడు, మామూలు చనిపోయాడు. అతను భూస్థాపన చేయాలంటే ఆ మనిషిని మోసుకెళ్ళడానికి ఎంతమంది అవసరం అవుతారు? 4 అవసరం అవుతారు. మీరు ఆ 4 కూడా కొంచెం దూరం అయితే, లేకపోతే మరలా భుజాలు మార్చుకోవాలా, లేకపోతే చాలా కష్టం. కానీ మనిషిని చంపేసి ఒక్కడే కప్పెట్టేశాడు, ఒక్కడే గొయ్యి తీశాడు, ఒక్కడే ఇసుకలో కప్పెట్టేశాడట. అంతే కదండి, మనం చదువుకుంటాం కదా నిర్గమాకాండలో. అంటే ఇంకొకరు సపోర్ట్ లేదు అంటే ఎలాంటి బలాఢ్యుడో ఆలోచించండి. అంత కోపం కలిగిన వాడు, అంత ఆవేశం కలిగిన వాడు, అంత పరాక్రమం కలిగిన వాడు. అలాంటోడు మోషే నీళ్ళవ్వా అంటే ప్రభువా కంట్రోల్ కంట్రోల్. దేవుడి స్పెషాలిటీ ఎలా ఉంటుందనంటే అలాంటి కోపమోని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాడు. ఎందుకని? రే నా కోసం నోరు మూసుకుని దిగమింగు ఉండాలగా అంటాడు దేవుడు. ఇప్పుడు సాఫ్ట్ పర్సన్ తీసుకొచ్చి సేవలో నుంచోబెట్టాడు అనుకోండి, పాపం ఫస్ట్ నుంచి ఆయన మెత్తకూడండి, సూట్ అయిపోయాడు సేవకి అంటారనరా. ఇప్పుడు నాలాంటి పనికిమాలను తీసుకొచ్చి ఉంచబెడితే మా అమ్మని అడిగితే అంటే బాబు వీడికి చాలా కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ. ఇప్పుడు ఏమైంది? అదంతా చచ్చిపోతుంది కదా, అన్నీ అలా చంపేసుకుని. ఒక వ్యక్తితో మాట్లాడకూడదని డిసైడ్ అయితే లైఫ్లో మొహం కూడా చూసేవాడిని కాదు నేను, నిజంగా చెప్తున్నానండి, అంత పట్టుదల నాకు. కానీ కొన్ని విషయాల్లో ఏమవుతున్నాం, ఇప్పుడు సేవలో ఎన్ని భరించాల్సి వచ్చింది మోషే. అందుకే చెప్తున్నాను, దేవుడు ఎన్నుకుంటే గొప్ప గొప్పలను ఎన్నుకోడు, అద్భుతమైన ఆత్మీయులను ఎన్నుకోడు. పాత నిబంధనలో మోషే ఎంత అద్భుతంగా వాడబడ్డాడో, కొత్త నిబంధనలో నరహంతకుడైన సౌలు గారు అంత గొప్పగా వాడబడ్డాడు. బైబిల్ చరిత్రలో ఇంతకంటే గొప్ప దైవజనులు మనం చూడలేం. ఆయన ఏమంటాడు? హానికరుణ్ణి, దోషకుడను, హింసకుడను. ఎలాంటోడండి ఈయన అంటే అసలు ఎవరికి మంచి చేసే టైప్ కాదు ఈయన. అలాంటోడు తీసుకొచ్చి దేవుడు ఎక్కడ నిలబెట్టాడు? దేవుని సేవలో నిలబెట్టాడు. ఖండాంతరాలు దాటి సువార్తను ప్రకటించే దైవజనుడిగా దేవుడు బలపరిచాడు. నేను మళ్ళీ చెప్తున్నా, అర్హతలు కలిగినోడితో గొప్ప పని చేయించడం దేవుని ప్రత్యేకత ఏం లేదు. అర్హత లేని వ్యక్తిని తీసుకొచ్చి గొప్ప పరిచర్యకు వాడుకుంటే అప్పుడు మనం ఎవరిని పొగుడుతాం తెలుసా? ఆడు కాదండి, వాడి నమ్మిన ఆ దేవుడు. అంటే మహిమ ఎవరికి ఇప్పుడు? అందుకే ఇక్కడ రాశాడు, నీ చేతి కార్యములను నన్ను సంతోషపరుస్తున్నాయి. ఇప్పుడు అనేక మంది బలపరచడానికి, అనేక మంది బలపడ్డానికి కారణం సామాన్యుని తీసుకొస్తాడు. నేను మళ్ళీ చెప్పనా, ఈరోజు శ్యామ్ అనే వ్యక్తి ఇక్కడ నిలబడ్డానికి కానీ, వాక్యం చెప్పడానికి కానీ అర్హత కలిగిన వ్యక్తి కాదు. ఈరోజు అనేక మంది మారడానికి కారణం కూడా ఏంటంటే వీడు మారాడా, ఇతను కూడా మారిపోయాడా? ఈ స్థాయిలో దేవుడు నిలబెడితే ఈ రోజున కొన్ని వందల మందిని మార్చే సాధనంగా ఈ దీన సేవకుని వాడుకున్నాడు దేవుడు. కారణం ఏంటి అంటే, దేవుడు వాడుకోవాలి అనుకుంటే అర్హతలు కలిగిన వ్యక్తిని వాడుకోడు, అర్హత లేనోడిని తీసుకొచ్చి గొప్పగా, అప్పుడు అది దేవుని స్పెషాలిటీ. మీకు అర్థమవుతుందా? అంటే అలాంటి వ్యక్తికి ఇన్ని అవకాశాలు లేదా ఇంత అద్భుతమైన ఆత్మ వరాలు ఇస్తాడండి. నత్తోడు మాట్లాడగలడండి, అసలు ఎంత సిగ్గుపడతాడు. అలాంటి వాడిని తీసుకెళ్ళి రాజుగారి ముందు నుంచో పెట్టి, రాజా మా దేవుడు పంపించమన్నాడు అన్నాడు. అసలు నేను అనుకుంటాను, ఒకసారి ఊహించుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుంటాడు ఇంత గంభీరంగా, రాజా మా వాళ్ళని పంపించు అని ఉంటాడా? నత్తివాడు కదండి, ఎలా మాట్లాడుంటాడు ఒకసారి ఊహించండి. ఒకసారి ఎలా మాట్లాడుంటాడా? రాజా మా వాళ్ళు మరి దేవుడు అని అందరూ నవ్వుంటారు కదండి, వెటకారం చేసి ఉంటారు కదా. కానీ అలాంటి వ్యక్తి అద్భుతాలు చేస్తే ఆశ్చర్యపోవడం ఫరో వంతైంది, ఆశ్చర్యపోవడం ఐగుప్తు ప్రజల వంతైంది, ఆశ్చర్యపోవడం ఇశ్రాయేలు ప్రజల వంతైంది. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అద్భుతమైన వరాలు మనకి ఇస్తాడు. దేవుని కొరకు వాడుకుంటాడు. మన ప్రతి అవసరత తీరుస్తారు. కానీ మనం నమ్మాల్సింది ఒకటే, ప్రభువా నిలబడిన నాలో ఏం లేదు, నాలో నుంచి మాట్లాడేది ఎవరు? నేను ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసినప్పుడు చాలామంది వచ్చి ఇంచుమించు ఈ క్రిస్మస్లో 62 మంది యవనస్తులు పైకి పడి ఇంచుమించు నా మీటింగ్స్ రక్షణ పొందారు. తెలంగాణ బోనకల్ వెళ్ళినప్పుడు, బోనకల్ క్రిస్మస్ వర్తమానం హిందువులు ఆ వాక్యం చెప్తే ఆ పాస్టర్ గారు ముందు చెప్పారు,
అయ్యా కొంచెం అందరూ హిందువులే, కొంచెం చూసుకుని వాక్యం చెప్పండి అని. విచిత్రం ఏంటి తెలుసా, క్రిస్మస్ వర్తమానం చెప్పి ఆల్టర్ కలిస్తే 30 మంది హిందువులు మార్చబడ్డారండి ఒక్క వర్తమానంతో. 30 మంది. చాలామంది వచ్చి చెప్తా ఉంటారు, అన్న మీ వర్తమానం బాగుంది, మీ వాక్యం చాలా బాగుంది, దేవుడు గొప్పగా. నేను ఒకటే చెప్తాను, నాలో ఏమీ లేదు. ఎందుకని? సంసోన్లో బలం సంసోన్దా దేవుడిదా? దేవుని ఆత్మ పోగానే సంసోను మామూలు మనిషి అయిపోయాడుగా. శ్యామ్ అనే వ్యక్తిలో అద్భుతమైన వరాలు ఇచ్చింది దేవుడు, వాడుకునేది దేవుడు. ఒక్కసారి ఆయన ఆత్మ బయటికి వెళ్తే నేను నార్మల్ మనిషిని. కాబట్టి ఎప్పుడు కూడా పొగడ్తలకు మనం పడిపోకూడదు. అబ్బా మీరు చాలా బాగా పాడుతున్నారండి, మీరు మంచి విశ్వాసులండి, ఆవేశపడిపోకూడదు. మరి ఏంటనుకుంటున్నా, మన గానం అంటే అది అన్నాం అనుకో, ఓహో అంత ఓవర్ యాక్షన్ ఉందా అని దేవుడు నెమ్మదిగా అలా తొక్కుపడతాడు. కాబట్టి పాట పాడినా, ప్రార్థన చేసినా, అద్భుతమైన వాక్య పరిచర్య చేసినా, ఆత్మలు కట్టినా కాళ్ళు రెగడేయడానికి ఏం లేదు. ప్రభువా ఇదంతా ఎవరి కృప? అది గుర్తుపెట్టుకోవాలి. అది పైకి యాక్టింగ్ అయ్యి ఉండకూడదు. ఎక్కడి నుంచి రావాలా? మన హృదయాన్ని స్కాన్ చేస్తాడు దేవుడు. మనుషులు మెప్పించగలం, దేవుని మెప్పించలేం కదా. కాబట్టి గుర్తుపెట్టుకుని మనం పాట పాడినా, ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా, దేవుని కొరకు సాక్షిగా నిలబడినా, వీటన్నిటికీ మనకు అద్భుతమైన ఆశ్చర్యకరమైన సహాయం చేసేది ఎవరు? ఇంత పాడుకున్న అదృశ్య దేవుని కాపుదలకే. ఏ దేవుడు అంట? ఇప్పుడు దేవుడు మనకు కనిపిస్తున్నాడా? నో. కానీ ఆయన చేసే కార్యాలు మనలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాత్రి నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుణ్ణి స్తుతించుట మంచిది. ఎందుకు అంటే ఆయన కార్యములు, ఆయన చేతి పనులు మనల్ని ఏం చేస్తున్నాయండి? సంతోషపడి. ఇప్పుడు మన జీవితంలో ఎన్నిసార్లు అడిగినప్పుడు సంతోషాన్ని పొందుకుని ఉండవు? నాకు అది జరిగిందండి. ఎన్నిసార్లు సాక్ష్యాలు చెప్పి ఉంటాం, దేవుడు నాకు అది చేశాడండి, ఇది చేశాడండి, ఈ అబ్బాయి నుంచి కాపాడండి, ఇలాంటి బిడ్డలు ఇచ్చాడండి, ఇలాంటి గృహాన్ని ఇచ్చాడండి, దేవుని సేవలు ఎలా వాడుకున్నాడండి. ఇవన్నీ సాక్ష్యాలు కాదా? ఇన్ని సాక్ష్యాలు మనం చెప్తున్నాం అంటే మన దేవుడు ఏం చేశాడు? సంతోషపరిచాడు. సంతోషపరుస్తున్నప్పుడు మనం దేవుని ఏం చేయాలా? స్తుతించాలి. ప్రభా నీకు థ్యాంక్స్ ప్రభా. ఏం చెప్పాలా? మినిమం కామన్ సెన్స్ అంటారు దాన్ని. ఎవరన్నా పడిపోయాడు అనుకోండి, ఆడిని చేయబట్టుకుని లేపామనుకోండి, ఆ లేచి ఇలా దులుపుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? ఏమనిపిస్తుంది? ఒకసారి అలా చూస్తావు, ఒరే నేను లేపడం దరిద్రంరా, ఇంతమంది ఉన్నారు ఎవరు రాలేదు, నేను వచ్చి లేపను, కనీసం ఓ ముక్క థ్యాంక్స్ చెప్పాలని సెన్స్ కూడా లేదు నీకు. కోపం వస్తారాదా? దాన్ని మినిమం కామన్ సెన్స్ అంటారు. అలాంటప్పుడు దేవుడు ఇంత ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేసినప్పుడు ఇంకెంతగా దేవుని స్తుతించాలా? ఇంకెంతగా దేవుని ప్రార్థించాలా? ఇంకెంతగా దేవునికి థ్యాంక్స్ చెప్పాలా? ఆలోచించండి. థ్యాంక్స్ చెప్తే ఎప్పుడన్నా కొంతమంది అంటారు, దేవుడు నాకు ఇస్తాడండి, దేవుడు ఇవ్వకపోతే ఎవరిస్తారు అంటారు కొంతమంది. మరి చాలామంది ఉన్నారు, నీకెందుకు ఇచ్చాడు దేవుడు? చాలామంది సేవలో ఉన్నారు, నన్నెందుకు వాడుకున్నాడు దేవుడు? చాలామంది మందిరాల్లో లేరు, నిన్నెందుకు కూర్చోబెట్టాడు దేవుడు? చాలామందికి పాటలు రావు, నీకెందుకు ఇచ్చాడు దేవుడు? చాలామంది సేవలో వాడబడట్లే, నిన్నెందుకు వాడుకున్నాడు దేవుడు? చాలామంది వాక్యం చదవలేకపోతే నీ వాక్యం చదవడానికి తలంతులు ఇచ్చారు, నీకెందుకు ఇచ్చాడు దేవుడు? ఆలోచించండి. పరిచయం చేయడానికి చాలామంది ఉన్నారు, కానీ సేవకుడికి పరిచయం చేయడానికి, సంఘంలో పరిచయం చేయడానికి నిన్నే ఎందుకు వాడుకున్నాడు దేవుడు? అంటే ఇవన్నీ, ఈ అవకాశాలు, ఈ తలంతులు, ఈ ఆపర్చునిటీస్ అన్నీ నీకు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అందుకు దేవునికి ఏం చేయాలా? థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత. అందుకే అక్కడ క్వశ్చన్ వేసాడండి, కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఏం కలిగి ఉన్నావా? మళ్ళీ చెప్తున్నా, దేవుడు సహాయం చేసే దేవుడు, ఆయన మేలులు చేసే దేవుడు. కానీ మనం ఏం చేయకూడదు? అందుకే దావీదు అద్భుతంగా ఓ మాట రాశాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకు ఉపకారం చేస్తే ఎప్పుడు ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. ఒకవేళ అలాంటి మర్చిపోయే పరిస్థితిలో మనం ఉంటే ఈ రాత్రి అయినా, ప్రభువా ఈరోజు నుంచి నిన్ను స్తుతించుట మంచిది. ఎందుకు అంటే నీ చేతి కార్యముల ద్వారా నన్ను ఏం చేస్తున్నావు? సంతోషపరుస్తున్నావు. ఒకవేళ కొన్ని అద్భుతాలు నేను చూడలేకపోతున్నానంటే నా ప్రార్థన సక్రమంగా లేదేమో, నా విశ్వాసం సక్రమంగా లేదేమో, విశ్వాసంతో అడగట్లే, 2 పడవల మీద కాలేస్తున్నానేమో. అందుకే ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన, ప్రభు ఇక నుంచి నా జీవితంలో ఏది అడిగినా సందేహించి మాత్రం, అల్ప విశ్వాసంతో మాత్రం అడగను. ఖచ్చితంగా ఎలా అడుగుతాను? విశ్వాసంతో అడుగుతాను. ఇప్పుడు ఈ కృతజ్ఞత కూడి కూడా అందుకే. ఎందుకంటే మేము చాలా సుదూర ప్రాంతాలు వాక్య పరిచర్యకి వెళ్తున్నాం ఈ సంవత్సరం, అనేక ప్రాంతాలకి, చాలా సుదూర ప్రాంతాలకి, 100 కిలోమీటర్లు. బ్రదర్ వస్తున్నారు నాతోను, నెహమ్యా అన్న. అయితే ఈ చిన్న వెహికల్ సరిపోవట్లేదు లాంగ్ జర్నీస్కి. మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా అనేక ప్రాంతాలకు వెళ్తున్నాం, ఒక మంచి పెద్ద వాహనం కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం.
విచిత్రం ఏంటంటే నేను నిజంగా చెప్తానండి, మేము కొత్త వాహనాన్ని అడగలేదు. ప్రభు శాఖను సైన్ చాలు ప్రభు, మా బడ్జెట్ సరిపోదు ప్రభు అనుకున్నాం. కానీ నా ఆలోచన ఆశ అంతా కూడా ఒక కొత్త వెహికల్ తీసుకుంటే బాగుంటుంది. ఆ వెహికల్స్ ఇంచుమించుగా 2-3 మంత్స్ నుంచి తిరుగుతున్నాను, ఎవరికి చెప్పలేదు. ఒక మంచి పెద్ద వెహికల్ చూశాను, అసలు అమౌంట్ లేదు, నిజంగా చెప్తున్నాను అమౌంట్ లేదు. ఒక రకం ఫైనాన్స్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురైంది. అలాంటి స్థితి నుంచి మోకరించి ఒకటే ప్రార్థన చేస్తాను దేవుడికి, మీరు నమ్మండి నమ్మకపోండి, ప్రభువా ఒక్కటే ప్రార్థన చేస్తున్నాను, ఈ వెహికల్ నా స్వార్థం కోసం అడిగితే నాకు ఇవ్వద్దు, చేతిలో చిల్లిగా అవ్వలేదు, లేదు నీ సువార్త కొరకు అనేక ఆత్మల రక్షణకు అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి ఇది అవసరమే అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నాకు పెద్ద వాహనం ఈ ప్రభువా. నా దగ్గర అయితే ₹1 కూడా లేదని ప్రార్థన చేశాను. అర్థమవుతుందండి? నాకు ఇప్పుడు కొన్న లోన్ బట్టి ఫైనాన్స్ చేయడం కూడా చాలా కష్టం అనుకున్నా. అలాంటి స్థితి నుంచి నా కాళ్ళ దగ్గరికి ఆపర్చునిటీ వచ్చింది. ఆపర్చునిటీ వస్తే సరే అన్నీ మాట్లాడిన తర్వాత ఇంచుమించు డౌన్ పేమెంట్ ఒక 4 lakhs కట్టమన్నారు. అది 20 lakhs అబోవ్ వెహికల్ ఇప్పుడు మనం తీసుకున్నది. అయితే విషయం ఏంటంటే రూపాయి లేదు. ఫోన్ చేసాం, వాళ్ళు వచ్చారు, సిబిల్ వస్తుందో రాదో నాకు తెలీదు. వాళ్ళు ఏమన్నా తెలుసా, అయ్యా మీకు శాంక్షన్ అయిపోయింది అన్నారు, అప్రూవ్ అయిపోయింది అన్నారు. ఆశ్చర్యపోయాను, ప్రభా నీకు థ్యాంక్స్ అని చెప్పాను. కరెక్ట్గా 4 రోజులు మీరు 4 లక్షలు కట్టాలన్నారు. ఆలోచన 4 రోజులు 4 లక్షలు వద్దండి, నిజం చెప్తున్నాను, నిజం, మీరు నమ్మండి నమ్మకపోండి, ఇక్కడ బలిపేట నుంచి అబద్ధం చెప్పట్లా, నా చేతిలో చెల్లి కావలేదు. ఆయన ఫోన్ చేశారు, నేను చెప్పాను శనివారం 4 లక్షలు కడతానని చెప్పాను. నేను మనసులో ప్రశ్నించుకున్నాను, అసలు ఏ ధైర్యంతో 4 లక్షలు కడతానని చెప్పు శ్యామ్ నువ్వు. ఓ పక్కన ప్రశ్న, రెండో పక్కన ఆన్సర్ ఏంటి తెలుసా, ప్రభువా అది అవసరమైతే నువ్వు ఇస్తావు, లేకపోతే క్యాన్సిల్ చేస్తాను ప్రభువా, అది నాకు అవసరమైతే 4 లక్షలు ఇవ్వు, శనివారమే కట్టాలి, శనివారం దాటితే బుకింగ్ కుదరదు. ప్రార్థన చేశాను. విచిత్రం ఏంటి చెప్పనండి, ఆ టైంలో ఊహించిన వ్యక్తులు నాకు 2,30,000 ఇచ్చారు. ఇంకో ₹1,00,000 మా అమ్మగారిది ఏదో కొంత చైన్ ఉంటే అదొకటి పెట్టాం. ఇప్పుడు కరెక్ట్గా బార్డర్లో ఆ 4 లక్షలు కరెక్ట్గా అలా వచ్చినాయండి. ఆ రోజు బుకింగ్కి కరెక్ట్గా 4 లక్షలు కట్టానండి. గట్టిగా అసలు చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా. రూపాయి లేకుండా ప్రార్థన చేస్తే ఇస్తాడండి. స్వార్థంతో అడిగితే ఇవ్వడు, ఇచ్చాడు. అయితే 4 lakhs కట్టేశాను. నేను అక్కడికి వెళ్ళలేదండి, ఇందుకని నాతో మాట్లాడిన వ్యక్తి తెలియదు, విజయవాడలో మాట్లాడాను. నేను తాళ్ళపూడి బ్యాంక్లోకి వెళ్ళి ఆర్టీజీఎస్ ద్వారా చెక్కు దాంట్లో అమౌంట్ పెట్టి కట్టేశాను. కట్టిన తర్వాత ఆయన మొత్తమే చాలా ఫాస్ట్గా చూసిన తర్వాత ఈరోజు డెలివరీ ఇస్తానన్నారు బుధవారం. అయితే ఇప్పుడు డెలివరీకి యాక్సరీస్ అట్లకి ఇంచుమించు ఒక 50,000-60,000 అవసరం అవుద్ది. పెట్రోల్ కూడా 10,000 అవుద్ది. ఈ పాత వెహికల్ వేసుకెళ్ళాలి, అది వేసుకురావాలి. మీరు నమ్మండి, రాత్రి నా జేబులో ₹1,000 లేవు. నేనేదో ఊరికే చెప్పట్లా, ₹1,000 లేవు, రేపు వస్తామండి అని చెప్పాను. ఇప్పుడు 50,000-60,000 ఎలా వస్తుంది ఆలోచించండి. ఇప్పుడు ఒక ఆయనకి మామూలుగా ఇలా చెప్తే ఆయన ఒక 50,000 ఇచ్చారు. అనుకోకుండా రాత్రి మా చేను కౌలు ఇవ్వాల్సిన వ్యక్తి, నేను అసలు ఫోన్ చేయలేదు, వాళ్ళు కూడా మర్చిపోయాను. ఆల్రెడీ 30,000 ఇచ్చేశారు. నేను ఫోన్ చేసి, నేను ఎప్పుడు 5 days బ్యాక్ అడిగాను, మర్చిపోయాను. వాళ్ళు ఫోన్ చేసి, బాబు మీరు అడిగారు కదా ఈరోజు పట్టురామంటారా అన్నారు. అసలు ఆశ్చర్యం చూడండి, రాత్రి మా అమ్మగారు కూడా ఉన్నారు కదా, 8 గంటలకు పట్టుకొచ్చి వాళ్ళు కౌలు డబ్బులు కూడా పట్టుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఆలోచించండి, యాక్సరీస్కి మా పెట్రోల్కి అన్నింటిలో కరెక్ట్గా ₹62,000 చేబులు వేసుకుని వెళ్ళాను నేను. 62. ఇప్పుడు ఎవరిచ్చారు? నేను మళ్ళీ చెప్పనా, చేతిలో ₹1 లేకుండా 21 లక్షల వెలుగు చేసే కారుని దేవుడు ఇచ్చాడండి. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టిద్దామా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, విశ్వాసంతో ఏం చేయాలా విశ్వాసంతో ప్రార్థన చేయని. మళ్ళీ చెప్తున్నా, ప్రభా ఎందుకు ఇది అవసరం అంటే, అనేక ప్రాంతాలు ఈరోజు జస్ట్ 6 క్రిస్మస్లకు వెళ్తే 6 క్రిస్మస్ల ద్వారా 62 మంది రక్షణ పొందితే 62 మందిలో ఇంచుమించుగా 58 మంది యవనస్తులే. మొన్న బుట్టాయిగూడెం వెళ్తే బుట్టాయిగూడెంలో ఒకే వర్తమానంలో 14 మంది రక్షణ పొందారు. 14 మందిలో 13 మంది యవనస్తులు, ఒక్క మ్యారీడ్. యూట్యూబ్లో ఉన్నాయి, సెర్చింగ్ చేసుకొని, యూట్యూబ్ లైవ్స్ ఉన్నాయి, యూట్యూబ్లో ఫొటోస్ ఉన్నాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఎందుకో పనికిరాని నన్ను తీసుకెళ్ళి ఎక్కడ నిలబడి వాక్యం చెప్పినా ఆల్టర్ కాల్ ఇస్తే గొప్ప తప్పలుగా వచ్చి వాక్యం విని అన్నమే రక్షణ పొందుతాం. మీలాంటి వాళ్ళు వాక్యం విని హృదయం కదిలించబడి దేవుని కొరకు బ్రతకాలని ఆశపడుతున్నాను, గొప్ప తప్పలుగా ముందుకొచ్చి రక్షణ పొందుతున్నారు. ప్రార్థన చేశాను, ప్రభువా ఆఫ్టర్ 6 మీటింగ్లకి 62 మంది రక్షణ పొందారు. ఈ 2023వ సంవత్సరంలో జనవరి నుంచి అయితే కొన్ని 100 మంది రక్షణ పొందారు.
ఇంకా సుదూర ప్రాంతాలకు వెళ్తే ఇంకా ఎక్కువ మంది రక్షిస్తాం కదా ప్రభువా. ఓ పక్క నిరీక్షణ ఛానల్ వెళ్తుంది, ఓ పక్కన ఇలాగ సుదూరంగా దేవుడు తిప్పడానికి ఇష్టపడుతున్నాడు. దీని కొరకు అడిగితే దేవుడు నాకు ఇచ్చాడు, నా స్వార్థం కోసం మాత్రం కాదండి. అంటే ఎలా అడిగాను తెలుసా? అలా నేను ప్రతి వాళ్ళకి ఎవరు చెప్పినా విచిత్రం. ఒకసారి చెప్తాను. నేను ఆ రోజు రాయిషాన నేను ఇందుకూరు వెళ్తున్నాం క్రిస్మస్ వర్తమానానికి. విజయవాడలో స్టేయింగ్ ఇచ్చా 2 రోజులు అక్కడ, తర్వాత తెలంగాణ 2 ప్రాంతాల్లో. అయితే ఆ రోజు నాకు నిరీక్షణ ఛానల్ నుంచి కాల్ వచ్చింది, సార్ మీరు అమౌంట్ కట్టాలండి అని. అయితే నేను చెప్పాను, సోమవారం కడతాను సార్ అన్నాను. ₹1 లేదు. పాస్టర్ అన్న దగ్గరుండే, పాస్టర్ గారు ఏ ధైర్యంతో డబ్బులు కడతానని అడిగారు అన్న. దేవుడు చూస్తానులే అన్న. మేము సత్తుపల్లి వరకు వెళ్ళాం, కారులో అన్న ఉన్నారు పట్టుకెళ్ళారు. అక్కడ మేము వెళ్ళేసరికి సత్తుపల్లి దగ్గర కారు వెహికల్ వెళ్తుండగా ఒక సిస్టర్ పదే ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేసాం. రాజమండ్రి నుంచి ఒక సిస్టర్, రేలంగి సుబ్బలక్ష్మి ఆవిడ పేరు. అన్న మీ వాక్యం నన్ను చాలా బలపరిచింది అన్న, ఒక 10,000 అమౌంట్ మీకు స్పాన్సర్ చేయాలని ఆశపడుతున్నాం అన్న. సరే అమ్మ చెయ్యి అన్నాం. ఆ గూగుల్ పే పని చేయట్లేదంట. మరలా ఫోన్ చేసి, అన్న పని చేయట్లేదు, ఇంకో నెంబర్ ఇవ్వండి అన్న. ఆలోచించి ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి 10 సార్లు ఫోన్ చేస్తారండి? నేను పేరు కూడా చెప్తున్నా, ఇది అబద్ధం కాదు కాబట్టి రేపు టీ వర్తమానంలో కూడా వెళ్తుంది. విచిత్రం అంటే స్పాట్లో మళ్ళీ బయటికి వెళ్ళి అది పని చేయట్లేదంటే వేరొకరి నెంబర్ ద్వారా 10,000 నా అకౌంట్ కొట్టే వరకు నిద్రపోలే. నేను సోమవారం ఇస్తానన్నాను కదా, సోమవారం డబ్బులు వచ్చేసింది. ఆ డబ్బులు ఆయన కొట్టాను. ఇప్పుడు ఈ కార్యం ఎవరు చేశారు? నేను మోకరించి ప్రార్థన చేసింది, ప్రభువా డబ్బులు లేవు, మాట ఇచ్చేశాను, నాకు ఇవ్వాల్సిందే. అదే ప్రార్థన చేస్తానండి. ఎందుకని? అది నేను పాకెట్లు వేసుకోవడానికా? కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆస్తులు అమ్మి దేవుని సేవ చేస్తున్నాను, ఏ రూపాయి సంపాదించుకోవాలా, ఉన్నది ఖర్చు పెడుతున్నా. కానీ నా నిర్ణయం ఏంటి చెప్పనా? ఈరోజు ఇంత ఇబ్బందులో, ఇంత సమస్యలో, ఇంత అప్పులో ఉన్న శ్యామన్న నేను చెప్తున్నాను ధైర్యంగా, కొన్ని 100 మంది సేవకులకి సహాయం చేసే స్థాయిలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. అది ఈ సేవకుడి దర్శనం. ఈరోజు మా అమ్మడిది ఇన్ని ఆ ప్రాపర్టీస్ ఒక్కోటి అమ్ముకుంటూ వచ్చేస్తున్నారు అంటే అమ్మతో చెప్పిన మాట ఏంటి తెలుసా? ఈరోజు అమ్ముకుంటూ వస్తున్నాను, రేపొద్దున 100 మందికి సహాయం చేసుకుంటూ వెళ్తాను. నా ద్వారా పోషించబడే స్థాయికి దేవుడు నడిపించబోతున్నాడు. అది నా దర్శనం. ఒకళ్ళు జరిగిన తర్వాత చెప్తే మీరు నమ్మరు. ఈ మాట నోట్ చేసుకోండి, ఈ డేట్ నోట్ చేసుకోండి. కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఆ శ్యామను చూస్తారు. కొన్ని 100 మంది సేవకులకు సహాయం చేసే స్థాయికి దేవుడు నడిపించబోతున్నాడు. నాకు చెప్పాడు దేవుడు ఆ మాట. అందుకే నేను ఏదైనా చేసుకునేటప్పుడు, నిర్ణయం తీసుకునేటప్పుడు ఇది ఉందా లేదా, ఉంటుందా ఆలోచించి తీసుకొని ప్రార్థన చేసుకుంటాను. నాకు కన్ఫర్మేషన్ దేవుడు ఇస్తే చెప్తాను అంతే. ఆ రోజు చెప్తున్నాను చాలాసార్లు. వీళ్ళు కూడా ఆశ్చర్యపోతారు పక్కన ఉన్న వాళ్ళు. ఎందుకంటే చెప్తే వేరేలా ఉంటుంది, కానీ పక్కన నుండి చూసిన వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. నా పక్కన నుండి కొంతమంది చూస్తున్నారు కదా, నేను మాట ఇచ్చేస్తాను కానీ కరెక్ట్గా టైంకి వస్తుందండి. మరి ఇది ఆశ్చర్యకరమైన సహాయం కదా, మీకు అర్థమైందా? కానీ నేను అడిగేటప్పుడు ఎలాగడుతుంది తెలుసా? ప్రభువా నేను అడిగేది స్వార్థం కోసమైతే ఇది ఇవ్వద్దు, కానీ నీ కోసమైతే నాకు ఇవ్వు ప్రభువా. ఇది ఒక్కటే ప్రార్థన చేస్తానండి. ఎందుకో తెలుసా? నేను సమాజంలో ఉంటున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, డబ్బు లేకపోతే మనిషికి విలువ ఉండదు. ఏం లేకపోతే? డబ్బు లేకపోతే మనిషి విలువ ఉండదండి. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు నాకు సహాయం అడగడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్తానండి, సేవలోకి రాకముందు కొంచెం చాలా బాగుండేది. సేవలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా నలుగుతున్నానేమో. నాకు అర్థమవుతుంది, ఎవరినైనా మనం సహాయం అడిగితే మన దగ్గర ఏం లేకపోతే మనం చేయరండి, ఎవరు చేయరు. కానీ ప్రభుకి ఒకటే ప్రార్థన చేస్తాను, ఏ రోజు డబ్బు కోసం పరిగెట్టలేదు. ఒక్కటే ప్రార్థన చేస్తాను, ప్రభువా నీ సేవకుడు సిగ్గుపడకుండా మాత్రం నిలబెట్టి ప్రభువా. ఇదొక్క ప్రార్థన చేస్తాను. ఎవరి ముందు సిగ్గుపడి తలదించుకునే స్థాయి సేవకుడు మాత్రం ఇవ్వద్దు ప్రభువా. ఒక్కటే ప్రార్థన చేస్తానండి. ఎందుకో తెలుసా? నేను మనస్ఫూర్తిగా ఇక్కడ నుండి చెప్తానండి, తెల్లారు లేస్తే నేను ఆలోచించే ప్రతి ఆలోచన దేవుని సువార్త ఎలా చేయాలా, ఆత్మలు ఎలా కట్టాలి, అనేక మందిని ఎలా దేవుని వైపు, ఇదొక్క ఆలోచనే, స్వార్థం లేని ఆలోచన. అలా మోకరించి ప్రార్థన. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు కూడా శ్యామన్న దగ్గర రూపాయి లేదు, ఎలా ముందుకు వెళ్తాదో తెలీదు, ఎలా ఇవన్నీ జరుగుతాయో తెలీదు. కానీ నా నమ్మకం ఒకటే, నా యేసయ్య నాతో ఉంటే నాకు సమస్తము అదొక్కటే. అందుకే నేను దేవుని స్తుతిస్తాను. ఈరోజు ఎలా స్తుతించడానికి కూడా కారణం అదే. అందుని బట్టి నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ వాక్యం వింటున్నా నీవెవరైనా సరే, కూర్చున్నా నీవెవరైనా సరే, గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఏ సమస్య ఉందా ఒక్కటే చేద్దాం. ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యను తీర్చేదాకా నీ పాదాలు విశ్వాసంతో ప్రార్థన. నువ్వు ఇస్తావు ప్రభువా, నాకు నమ్మకం ఉంది, నేను అల్ప విశ్వాసంతో ఉన్నాను. ఇచ్చేదాకా నేనేమి
భయపడినాం, ఇచ్చేదాకా నేనేం పడతా? అలా ప్రార్థన చేయండి. చూడండి, దేవుడు ఇవ్వకపోతే ఖచ్చితంగా నన్ను అడగండి. ఈ రోజు నుంచి ఒకవేళ మనం పొందుకుంది ఏది ఉండదు, కానీ ఎలా అడుగుదాం? విశ్వాసంతో అడుగుదాం. అంతేకాదు దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఎలా అడుగుదాం? అందుకే పౌలు గారు అంటారు, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు ఏం చెల్లించాలా? ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు గుర్తుపెట్టుకునే, ప్రతి విషయంలో కూడా మనం ఏం చెల్లించాలా? కృతజ్ఞతలు చెల్లించాలా. నేను మళ్ళీ చెప్తున్నా, థ్యాంక్స్ ఎలా అడగాలి అని అంటే, ప్రభు నువ్వు ఇస్తున్నావు, అందుకు నీకు థ్యాంక్స్. ఇవ్వకముందే థ్యాంక్స్ చెప్పండి. దేవుడు ఇవ్వకపోతే నన్ను అడగండి. కాబట్టి ఈరోజు ఒకటే, దేవుని స్తుతించడం మంచిది, అర్థమవుతుందా? అంతేకాదు మనం పొందుకోవాలి, ఆయన నుంచి అంచుల నిండా జారి అంత ఆశీర్వాదాలు పొందాలంటే విశ్వాసంతో అడగాలి, ఇచ్చేదాకా ఈ రెండు చేయాలి. ఇప్పుడు ఈ రోజు నుంచి మీకు ఏ సమస్య వచ్చినా ఏం చేద్దాం? ఇక నుంచి మూల కూర్చుని ఏడుద్దామా? ఏడవండి. ఎలా ఆడవాలి తెలుసా? విశ్వాసంతో ఏడవాలా. ఎలా ఆడవాలి? మోకరించి ఏడ్చేయండి. ప్రభు దగ్గర మన కన్నీరు అంత. ఎందుకంటే బాధ వచ్చినప్పుడు ఏడుపు వస్తుంది. ఆ ఏడుపు మనసులో పెట్టుకున్నామంటే బీపీ లెవెల్స్ పెరిగితే, అదే ఎవరన్నా చూస్తే నవ్వుతారు కాబట్టి తలుపేసేసుకుని, అందుకే దేవుడు అన్నాడు రహస్యంగా ప్రార్థన చేయమని. అంటే అర్థమైంది తెలుసా? నీ ఏడుపేదో అక్కడ ఏడువని. ఎవరి ముందన్న ఏడ్చామనుకోండి, వాళ్ళు సింపతి చూపించకపోగా వెటకారం చేస్తారు మనల్ని. కాబట్టి అక్కడ ఏడ్చేదేదో ఎవరి దగ్గర ఏడవాలా? అందుకే రహస్యంగా ప్రార్థన చేయమన్నాడు. కొన్ని ఏడుపులు బయట ఏడిస్తే చులకన అవుతాం, అందుకని రహస్యంగా ఏడిస్తే ఆ ఏడుపు ఎవరు చూస్తారట? అయ్యి బాబు, ఈ ఏడుపు నేను భరించలేకపోతున్నాను, ఇచ్చేద్దాం అనుకుంటాడట. ఎవరు? ఆలోచన. మన బెట్లు ఏడిస్తే మనకి ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఆడు తప్పు చేసినా సరే లేదు రా 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 అంటాం కదా. మరి దేవుడి దగ్గర మనం ఏడిస్తే ఆయన హృదయం కరగదండి? కరగదా? అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, నీకు ఎంత సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళి ఆడకండి, డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళండి, తలుపేసుకోండి. ఏం చేస్తున్నావు అంటే, బైబిల్ చదువుకుందామని వెళ్ళామని చెప్పండి. బయటకు వచ్చేటప్పుడు నీట్గా పెర్ఫ్యూమ్ కొట్టుకుని బయటకు వచ్చేయండి. నిజమే, సోప్ పెట్టుకుని శుభ్రంగా అన్నీ తుడుచుకుని బయటికి ఫ్రెష్గా రావాలి. లోపల ఏడ్చిందంతే ఆడాలి, బయట ఎవరికి కనపడకూడదు. నీ ఏడుపు ఎవరికి కనపడాలా? అంతే. అలాగ ఏడ్చేశారు అనుకోండి, అలాగ ఏడ్చినప్పుడు దేవుడు చూస్తాడు, నీ ఏడుపు భరించలేడు ఆయన, తట్టుకోలేడు ఆయన. మరి దేవుడి హృదయం కరగజేసే అంత శక్తి దేనికి ఉందో తెలుసా? నీ కన్నీటికి ఉంది. దేనికి ఉందో చెప్పండి? ప్రపంచంలో దేనికి లేదు. ఏడ్చావా ఆయన చూడలేడు, అంతే. అందుకని లోపలికి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేసి బయట చక్కగా ఫేర్ అండ్ లవ్లీ పూసుకుని బయటకు వచ్చేయండి. అప్పుడు ఏంటి లేడవలేదా అన్నట్టు ఉండాలి మనం. అప్పుడు దేవుడు నీ కన్నీరు ఆయన కవిలలో దాచి నీకు కావలసిన జవాబు ఆయన ఇస్తాడు. కాబట్టి ఇక్కడ నుంచి వర్తమానం అయినప్పుడు చాలామంది కాల్ చేస్తా, అన్న అది లేదు ఇది లేదు. వాళ్ళకి నేను చెప్పే సమాధానం, శ్యామని చెప్పే సమాధానం దేవుడి నుంచి ఒక్కటే, నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయి, నీ ప్రార్థనకు ఖచ్చితంగా ఆయన జవాబు ఇచ్చి మోకరించని ప్రార్థన చేద్దాం. మోకరించని ప్రార్థన చేద్దాం. ఏ ఆశీర్వాదం లేక బాధపడుతున్నావు నాకు తెలియదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతుండగా ఈ వర్తమానం నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇదిగో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న విషయం ఒక్కటే. ఈ టీవీ వర్తమానం ద్వారా వింటున్నా, నువ్వు ఏ సమస్యతో ఏడుస్తూ ఉన్నావో నాకు తెలియదు. ఇక్కడ కూర్చో, నువ్వు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు. పైకి నవ్వుతూ ఉండొచ్చు, హృదయంలో వేదన ఉండొచ్చు. నీ వేదన మనుషులు అర్థం చేసుకోలేకపోవచ్చు. నీ సమస్య ఎవరికైనా చెప్తే నవ్వచ్చు, నీ సమస్య ఎవరితోనో మాట్లాడితే హేళన చేయొచ్చు. కానీ నా యేసయ్య హేళన చేసే దేవుడు కాదు, నవ్వే దేవుడు కాదు. నీ హృదయ వేదనను, నీ పరిస్థితులను, నీ బాధను, నీ సమస్యను, నీ దుఃఖాన్ని, నీ కన్నీటిని అర్థం చేసుకునే దేవుడు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారా అంటే ఒకే ఒక్క దేవుడు. ఆయనే నీవు నేను నమ్ముతున్న లోకంలో ఆయన ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు, నేను ప్రకటిస్తున్న క్రీస్తు మాత్రమే. ఇది నీకు అర్థం అయితే, దేవా ఈ సమస్యలో ఉన్నానయ్యా, ఈ బాధలో ఉన్నా, మనుషులకు చెప్తే నవ్వుతున్నారు, మనుషులకు చెప్తే హేళన చేస్తున్నారు. ఈ రాత్రి నాతో మాట్లాడవు. నా సమస్య నీతో చెప్పుకుంటానయ్యా, నా బాధ నీతో చెప్పుకుంటానయ్యా, నా కన్నీరు నీ కవిలలో దాచుకుంటానని మాట్లాడవే. విశ్వాసంతో అడుగుతాను. అల్ప విశ్వాసంతో ఇప్పుడు వరకు అడిగాను, ఈ రాత్రి విశ్వాసంతో అడుగుతాను. ఇచ్చేదాకా వెయిట్ చేస్తాను ప్రభా, నిరుత్సాహపడను. నువ్వు ఏ వాగ్దానం నాకు ఇచ్చావో, ఏ మాట నాకు ఇచ్చావో, ఏ దర్శనం నాకు ఇచ్చావో, నీ దైవజనుడి ద్వారా ఏ మాట ద్వారా నన్ను బలపరిచావో అది పొందుకుని తీరే వరకు నీ పాదాలు వదలను ప్రభు. ఈరోజు 3 విషయాలు నేర్చుకున్నాను. 1, నువ్వు చేసిన కార్యాలను బట్టి నిన్ను స్తుతించాలి. 2, అంచుల నుండి జారే అంత ఆశీర్వాదాన్ని పొందాలి అని అంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి.
ఇచ్చేదాకా ఓపిక పట్టాలి. ఈ 3 విషయాలు ఈ రాత్రి నేర్చుకున్నా. దేవుడు ఇప్పటి వరకు కృంగిపోయాను, నిరాశపడ్డాను, ఈ బాధ తీరదు, ఈ సమస్య తీరదు, ఈ అప్పు తీరదు, ఇంకా బిడ్డలు పుట్టరు, ఇంకా గృహాన్ని కట్టలేను, ఇంకా నా భర్త మారడు, నా భార్య మారదు, నా పిల్లలు మారరు, నా పరిస్థితులు మారవు అనుకుని ఎవరైనా ఈ వాక్యం వింటూ ఉంటే ఈ రాత్రి సూటిగా స్పష్టంగా వారితో మీరు మాట్లాడారు. ఈ రాత్రి వాక్యం వింటున్నప్పుడు యాస్ ప్రభువా ఇంకెప్పుడు అల్ప విశ్వాసంతో ఉండను, ప్రార్థించినప్పుడు పొందుకున్నామని నమ్ముతున్నా, ఇచ్చేదాకా నేను వెయిట్ చేస్తా, ఓపిక పడతా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో దేవా ఆ ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి. వారి సమస్యను తీర్చి విశ్వాసంతో చేసిన ప్రార్థన ఆలకించి త్వరలోని జవాబునిచ్చి అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపి బలపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.